హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టీఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ హిట్ 3. డైరెక్టర్ శైలేష్ కోల్ను క్రియేట్ చేసిన హిట్ ఫ్రాంచైజ్లో వచ్చిన థర్డ్ ఫిల్మ్ ఇది. హిట్ ద థర్డ్ కేస్. ఫస్ట్ కేస్కి విశ్వక్ సేన్, సెకండ్ కేస్కి అడవిశేష్, ఇప్పుడు థర్డ్ కేసులో నాని. ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమాని మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ గానే ప్రమోట్ చేస్తూ వచ్చారు. లిటరల్లీ పిల్లల్ని ఈ సినిమాకి తీసుకురావద్దని చెప్పేసి నాని గాని డైరెక్టర్ గాని పదే పదే చెప్పారు, ఒక బాధ్యతగా చెప్పారు ఆ విషయాన్ని. తెలుగులో ఈ తరహా సినిమాలు ఇంతకు ముందు రాలేదన్నమాట. అందువల్ల హిట్ 3కి ఆ ఫ్రాంచైజ్ వల్ల, అలాగే ఈ జాన్రా వల్ల చాలా మంచి హైప్ అనేది క్రియేట్ అయింది. అందులోనూ ప్రత్యేకంగా ఫ్యామిలీ ఆడియన్స్లో విపరీతమైన క్రేజ్ ఉన్న నాని ఈ తరహా మాస్ సబ్జెక్ట్ దట్టు ఇంత బ్లడీ వైలెన్స్ సబ్జెక్ట్ని చూస్ చేసుకోవడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి. సినిమా స్టోరీ ఏంటి అనేది ఆల్మోస్ట్ ట్రైలర్లోనే చూపించారు. ఇండియా వైడ్ రకరకాల ప్రదేశాల్లో ఒకే రకమైన హత్యలు జరుగుతూ ఉంటాయి. అందరినీ కూడా తలకిందులుగా వేలాడదీసి చంపేస్తుంటారు అనమాట. అసలు ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి, దాని వెనుకున్నది ఎవరు అనే కేసును డీల్ చేయడమే హిట్ ద థర్డ్ కేస్ ఫిల్మ్ ప్లాట్ లైన్. సో పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే నానిని ఇప్పటిదాకా సబ్టిల్ అండ్ నీష్ పెర్ఫార్మెన్స్ చూస్తున్నాం అనమాట. అంటే ఒక ఫ్యామిలీ గ్రూప్ ఆడియన్స్ అందరూ కూడా చూసి ఎంజాయ్ చేయదగ్గ పాత్రలోనే మాత్రమే నాని కనిపించారు. సో అక్కడ మధ్య మధ్యలో చిన్న చిన్న మాస్ క్యారెక్టర్స్ ట్రై చేశారు, కానీ అది ఎప్పుడు కూడా ఆ బార్డర్ అనేది క్రాస్ అవ్వలేదు అనమాట. బట్ ఈ సినిమాకి వచ్చేటప్పుడు కంప్లీట్గా ఆ బార్డర్ దాటేసాడు నాని. అంటే ఫ్లోలో బూతులు మాట్లాడిన దగ్గర నుంచి యాక్షన్ సీక్వెన్స్లో కానీ, లేదంటే స్క్రీన్ ప్రెసెన్స్ కానీ, నాని నుంచి ఈ తరహా పర్ఫార్మెన్స్ కానీ, లేదంటే నాని నుంచి ఈ తరహా పాత్ర కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయం. అంటే ఇంత వైల్డ్గా ఉంటాడా అంటే, మనం ఇప్పటిదాకా చూసిన వైల్డ్ క్యారెక్టర్స్ వేరు, నాని ఇప్పుడు ప్లే చేసిన ఒక వైల్డ్ క్యారెక్టర్ వేరు. అంటే ఆఖరికి తండ్రికి కూడా కనీస స్థాయి గౌరవం ఇవ్వకుండా అతను మాట్లాడే విధానం కానీ, అంటే అతని క్యారెక్టర్ ఎలాంటిది, అతను చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం ఎలాంటిది, అతను బిహేవియర్ ఎలాంటిది అనేది ప్రొజెక్ట్ చేస్తుంది ఆ స్పెసిఫిక్ న్యూయాన్సెస్. సో ఈ విషయాలన్నింటిలో కూడా నాని చాలా పర్ఫెక్ట్గా ప్లే చేశాడు ఇవన్నీ క్యారెక్టర్స్. అంటే ఎక్కడ కూడా తను ఒక పోలీస్గానే వ్యవహరిస్తాడు తప్పితే, ఎక్కడ కూడా తను ఒక పర్సనల్ ఎఫెక్టెడ్ కాదు అనేది ఒక ట్రైలర్లో ఏదైతే చూపించారో డైలాగ్, సో ఆ డైలాగ్కి పూర్తి స్థాయి న్యాయం చేస్తుంది ఈ సినిమాలో అతను ప్లే చేసిన క్యారెక్టర్. సో అది ఆ అర్జున్ సర్కార్ అనే క్యారెక్టర్ ఎక్కడా కూడా లైన్ దాటదు. అట్ ద సేమ్ టైం అర్జున్ సర్కార్కి బౌండరీస్ ఏమి ఉండవు. సో అర్జున్ సర్కార్ బిహేవ్స్ హ్యాజ్ హీ హిమ్సెల్ఫ్ యాజ్ అ లా. అంటే తను అంటూ ఒక గిరి గీసుకొని అందులోనే ఒక గేమ్ ఆడతాడు తప్పితే, తనకు ఆల్రెడీ ఉన్న గేమ్స్ ఆ లాస్ను పెద్దగా పట్టించుకోడు అనమాట. అండ్ స్పెసిఫిక్గా యాక్షన్ సీక్వెన్సెస్లో నాని పెర్ఫార్మెన్స్ కొంచెం కంపింపజేస్తుంది అనమాట. అంటే ఆ ఎండింగ్ సీక్వెన్స్ ఏదైతే ఉందో 20 మినిట్స్ సీక్వెన్స్ పాటు అదంతా కొంచెం హాలీవుడ్ మూవీస్ ఎక్కువగా చూసే వాళ్ళకి జాన్ విక్ కానీ, లేదంటే వైట్ హౌస్ డౌన్ లాంటి సినిమాలు గుర్తొచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. బట్ నానిని ఈ తరహా యాక్షన్ సీక్వెన్సెస్లో చూడడం అనేది, దట్టు ఇంత రా అండ్ వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ చూడడం అనేది మాత్రం ఒక కొత్త థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. సో నాని తర్వాత ఆ స్థాయిలో ఆకట్టుకున్న పాత్రలు ఏవి లేవు ఈ సినిమాలో. అంటే ఎవరికి కూడా ప్రాపర్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, లేదంటే వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్స్ అనేవి కానీ లేవు. ముఖ్యంగా ఈ సినిమాలో ఒక కీ రోల్ ప్లే చేసిన బాలీవుడ్ యాక్టర్ ప్రతీక్ బబ్బర్, అతనికి కూడా అతని క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది సరిగ్గా లేదు. అంటే అతను వైల్డ్ థింగ్స్ ఎందుకు చేస్తున్నాడు, అతనికి ఉన్న కారణం ఏంటి. సో ఇదంతా కూడా ఆ కల్ట్ ఏదైతే ఫామ్ చేస్తాడో ఆ కల్ట్‌కి ఒక ప్రాపర్ రీజన్ లేదు. అంటే దానికి కూడా ఒక బిజినెస్ యాంగిల్‌లోనే చూపించారు తప్పితే, ఎంత ఎండార్ఫైన్స్ గురించనో లేదంటే సైంటిఫికల్‌గా చెప్పినా కూడా ఒక లాజికల్ అండ్ ఎమోషనల్ ఆన్సర్ అయితే ఆ క్యారెక్టర్‌లో కనబడలేదు. అందువల్ల ఆ క్యారెక్టర్ త్రూ పండాల్సిన డ్రామా గాని, లేదంటే ఆ క్యారెక్టర్ త్రూ ఎలివేట్ అవ్వాల్సిన ట్విస్ట్స్ గాని సరిగ్గా ఎలివేట్ అవ్వలేదన్నమాట. శ్రీనిధి శెట్టి క్యారెక్టర్‌ని డిజైన్ చేసిన విధానం, ఆమెను కాస్త నెగెటివ్ షేడ్‌గా ప్రొజెక్ట్ చేసే విధానం ఆడియన్స్‌కి చిన్న ట్విస్ట్ ఇవ్వడానికో, లేదంటే ఆడియన్స్ మైండ్ డైవర్ట్ చేయడానికో కొంచెం ట్రై చేశారు. అది కొంత మేరకు వర్కౌట్ అయింది. అయితే ఆమె క్యారెక్టర్ ట్విస్ట్ అనేది రివీల్ అయిన తర్వాత, అప్పటిదాకా మంచి వెయిటేజ్ ఉన్న రోల్‌లా కనబడిన క్యారెక్టర్ కాస్త ఒక్కసారిగా చాలా బ్లంట్‌గా బిహేవ్ చేస్తుంటుంది. అది ఎందుకు, ఆ క్యారెక్టర్ ఏంటి అనేది చెప్తే ట్విస్ట్ రివీల్ అయిపోతుంది, స్పాయిలర్ అయిపోతుంది కాబట్టి చెప్పట్లేదు. సపోర్టింగ్ రోల్స్ ప్లే చేసిన వాళ్ళందరూ కూడా డీసెంట్ పెర్ఫార్మెన్సెస్ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సూర్య శ్రీనివాస్ కానీ, కోమలి ప్రసాద్ కానీ, వీళ్ళందరూ కూడా మంచి రోల్స్ వచ్చాయి. అయితే ఆ రోల్స్‌ని ఇంకాస్త ఇన్ డెప్త్‌గా ప్రెజెంట్ చేస్తుంటే బాగుండేది. అంటే అక్కడక్కడ కట్ అయిపోతుంటాయి ఆ క్యారెక్టర్స్. సో అంటే హిట్ 1లో శ్రీనాథ్ మాగంటి క్యారెక్టర్ త్రూ అవుట్ ద మూవీ ప్రాపర్‌గా ఎలివేట్ అవుతూ, అంటే ఈ స్క్రీన్ ప్లేకి చాలా హెల్ప్ అవుతూ ఉంటదన్నమాట. ఆ స్థాయిలో హిట్ 3లో అలా క్యారెక్టర్స్ త్రూ స్టోరీ గాని, లేదంటే స్క్రీన్ ప్లే గాని నడిచే విధంగా ఏ సపోర్టింగ్ క్యారెక్టర్ లేకపోవడం అనేది, అంటే అదొక చిన్నపాటి డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది. టెక్నికాలిటీస్‌లో ముందుగా మాట్లాడుకోవాల్సింది నాగేంద్ర ప్రొడక్షన్ డిజైన్ అండ్ ఆర్ట్ వర్క్ గురించి. అంటే ఏదైతే మనం ట్రైలర్‌లో చూపిస్తున్న షార్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆ స్పెసిఫిక్ వరల్డ్ అనేది ఏదైతే క్రియేట్ చేశారో, వెపన్స్ గాని, లేదంటే ఆ బ్లడ్ బాత్ గాని, లేదంటే ఆ టెరిఫిక్ వయలెంట్ సీక్వెన్సెస్ గాని, ఇవన్నీ కూడా చాలా బాగా ప్రొజెక్ట్ అయ్యాయి. సో దీనంతటికి మెయిన్ రీజన్ నాగేంద్ర అండ్ టీమ్ ప్రొడక్షన్ అండ్ ఆర్ట్ వర్క్ అనమాట. అవి చాలా వరకు రియలిస్టిక్‌గా ఉంటాయి. సో ఆ ప్రొడక్షన్ డిజైన్ అండ్ ఆ సెట్ వర్క్ అనేది ఖచ్చితంగా సినిమాకి చాలా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయింది. సో నెక్స్ట్ రియల్ సతీష్ స్టంట్ కొరియోగ్రఫీ. అంటే ఇది కొంచెం ఇన్స్పైర్డ్‌గా అనిపిస్తుంది. అంటే ఆ స్వర్డ్స్ ఫైట్ గాని, లేదా గన్ ఫైట్ సీక్వెన్సెస్ గాని, ఆ రౌండ్ ట్రాలీలో యాక్షన్ సీక్వెన్సెస్ గాని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా డిజైన్ చేశాడు. దట్టు నానిని ఆ స్థాయిలో ప్రాపర్‌గా ఎలివేట్ చేసుకుంటూ వచ్చి, ఆ ఫైట్ సీక్వెన్సెస్ గాని, లేదంటే అది కాశ్మీర్‌లో ఫైట్ సీక్వెన్స్ కావచ్చు, లేదంటే ఆ క్లైమాక్స్ 20 మినిట్స్ ఫైట్ సీక్వెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు. అంత బాగా వర్క్ చేసిన అతన్ని ఎందుకు తిట్టుకోవాల్సి వచ్చిందంటే, అతను ప్రీ రిలీజ్ పార్టీలో చేసిన లీక్స్ కారణంగా ఏదైతే ఎక్సైట్‌మెంట్ రావాలో ఆ సినిమా చూస్తున్నప్పుడు, లేదంటే ఆ క్యామియోస్ వచ్చినప్పుడు ఏదైతే ఎక్సైట్‌మెంట్ రావాలో అది కొంచెం లోపించిందనమాట. సో
ఆ విషయంలో మాత్రం అతను ఖచ్చితంగా తిట్టుకోవాలి. అండ్ 'సాను వర్గీస్' సినిమాటోగ్రఫీ అంటే మనం మోస్ట్‌లీ ఈ యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ కూడా ఎయిదర్ కంప్లీట్‌గా రెడ్ కలర్ టోన్‌లో అన్నా చూసుంటాం. లేదంటే ఒక గ్రే లేదా బ్లాకిష్ కలర్ టోన్‌లో చూసుంటాం. బట్ ఈ సినిమాకొచ్చేటప్పటికి కొంచెం ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్ చేసి అతను లైటింగ్ సెటప్ అయితే చేసింది ఏదైతే ఉందో, అంటే ఆ బ్లడ్ సీక్వెన్సెస్‌లో గాని, లేదంటే స్పెసిఫిక్‌గా నాని తన బాడీ మొత్తం బ్లడ్‌లా కనబడే షాట్స్ గాని, ఇవన్నీ అతను పిక్చరైజ్ చేసిన విధానం గాని, లేదంటే అతను ఫ్రేమ్స్ గాని చాలా ఎక్సిలరేటింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తదనమాట. అంటే ఆ ఫైట్ సీక్వెన్సెస్ నడుస్తున్నంత సేపు కూడా చాలా థ్రిల్లింగ్‌గా అంటే చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. ఆ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అంతటికి మెయిన్ రీజన్ 'సాను వర్గీస్' సినిమాటోగ్రఫీ వర్క్. బీహార్ ఫైట్ సీక్వెన్స్‌లో ఆ డ్రోన్ షాట్స్ మేనేజ్ చేసిన విధానం గాని, ఇవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. సో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వరకు కూడా అక్కడక్కడ కొంచెం పర్లేదనిపించింది గానీ, బట్ ఓవరాల్‌గా కూడా సినిమా ఎలివేట్ అవ్వాల్సిన స్థాయిలో అయితే ఎలివేట్ అవ్వలేదేమో అనిపించిందనమాట. ఏవైతే ఇంటెన్స్ ఎఫెక్ట్ క్రియేట్ చేయాలో, ఇంటెన్స్ ఎమోషన్ క్రియేట్ చేయాలో అక్కడ వరకు బావుండింది ఆ మ్యూజిక్. ఈ ఫైట్ సీక్వెన్సెస్ జరిగేటప్పుడు గానీ, లేదు అంటే ఎమోషన్ ఎక్కడైతే ప్రాపర్‌గా ఎలివేట్ అవ్వాలో, అక్కడ కొంచెం ఆ థంపింగ్ ఎలివేషన్ అనేది మిస్ అయింది. ఈ తరహా ఇంటెన్స్ అండ్ రా ఎమోషన్స్‌ని ఎలివేట్ చేస్తున్నప్పుడు, ఆ మ్యూజిక్ కూడా అంతే ఐదర్ కంప్లీట్‌గా అండర్ ప్లే చేస్తూ ఎమోషన్స్‌కి కంప్లీట్ స్పేస్ అన్నా ఇచ్చేసేయాలి. లేదంటే కంప్లీట్‌గా ఒక ఇడియమ్స్ రేంజ్‌లో అయినా సరే దానికి ఒక ప్రాపర్ ఎలివేషన్ అని ఉండాలి. ఈ 2 కాకుండా మధ్యస్థంగా ఉండిపోయింది. అందువల్ల మిక్కీ జే మేయర్ వర్క్ కొంచెం మైనస్ అనిపించింది ఈ సినిమాకి. ఫైనల్‌గా డైరెక్టర్ కమ్ డాక్టర్ శైలేష్ కొల్న గురించి మాట్లాడుకోవాలి. సో, బేసిక్‌గా శైలేష్ ఈ సినిమాలో ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయడానికి అయితే ట్రై చేశాడనమాట. అంటే ముఖ్యంగా ఏదైతే ఈ కల్ట్ మనస్తత్వం అనేది గాని, లేదంటే ఆ కల్ట్ జనరేషన్ అనేది ఉంటుందో దాన్ని బాగా స్టడీ చేశాడాయన. సో, ఆ స్టడీ చేసి దాన్ని ఏదైతే ఇనీషియల్ పోర్షన్స్‌లో చూపించాడో అదంతా బావుంది. అయితే ఆ కల్ట్ ఏంటి? వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది? అనేది ఇంకాస్త డీప్‌గా ప్రొజెక్ట్ చేసి ఉండుంటే బావుండేది. ఎందుకంటే ఒక గ్రూప్ ఆఫ్ కల్ట్ పీపుల్ నిల్చుంటే మనకెలా ఆ ఫీలింగ్ ఎలా రావాలంటే ఓకే. దీస్ ఆర్ ఆల్ మాన్‌స్టర్స్ లేదంటే దీస్ ఆర్ ఆల్ పీపుల్ పొసెస్డ్ అన్నట్టుగా అనిపించాలి మనకి. మనకు ఆ ఫీల్ అనుకోకుండా ఒకరోజు సినిమా చూస్తున్నప్పుడు కనిపిస్తుంది 'చంద్రశేఖర్ రెడ్డి' గారి సినిమా. సో, ఆ సినిమాలో ఏదైతే క్లైమాక్స్ సీక్వెన్స్ ఉంటుందో చాలా టెర్రిఫిక్‌గా ఉంటుంది. అంటే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా చాలా వైల్డ్‌గా ఉంటారు. ఆ వైల్డ్‌నెస్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ ఒక పిచ్చితనం ఉంటుందన్నమాట వాళ్ళలో. సో, ఆ పిచ్చితనం అదంతా కూడా చాలా బాగా ప్రొజెక్ట్ చేశారనిపించింది. అనుకోకుండా ఒకరోజు సినిమాలో. బట్ ఈ సినిమాలోకి వచ్చేటప్పటికి ఆ కల్ట్ మైండ్ సెట్ గాని, లేదంటే ఆ కల్ట్ మనస్తత్వం గాని ఎక్కడ కూడా ప్రాపర్‌గా ప్రొజెక్ట్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైమ్ బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్స్ అనేవాళ్ళు ఎంత క్రూషియల్ ఒక సినిమాకి అనేది ఈ సినిమాతో ఇంకోసారి ప్రూవ్ అయింది. ఎందుకంటే 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ టైమ్‌లో సందీప్ రెడ్డి వంగ అండ్ రాజమౌళి కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు మలయాళం సినిమాల్లో ఎందుకని బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్స్ అంత బాగా వర్కౌట్ అవుతారు. మన తెలుగు సినిమాల్లో ఎందుకని అంత ఉండదు అనేది ఒక డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ పాయింట్ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ సినిమాకొచ్చేటప్పటికి అదొక మెయిన్ మైనస్‌గా మారి అది నిజమే కదా! బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్స్ అనేవాళ్ళు చాలా క్రూషియల్ గదా! ఎందుకంటే ఆ కల్ట్ మెంబర్స్ అంతమందిని ఒక 100, 150 మంది కల్ట్ మెంబర్స్‌ని చూపిస్తున్నప్పుడు ఈ కల్ట్ అంటేనే ఒక పెక్యులియర్ మైండ్ సెట్, ఒక పెక్యులియర్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తులనమాట. సో, వాళ్ళని ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ గూడా అంటే అందరూ ఒకేలా ఉండాలని అనను. బట్ ఆ పెక్యులర్ మైండ్ సెట్స్ గాని లేదంటే ఆ పెక్యులారిటీ అనేది చాలా ప్రాపర్‌గా ప్రొజెక్ట్ అవ్వాలి. సో, అది మిస్ అవ్వడం వల్ల ఆ కల్ట్ అనేది ఏదైతే క్రియేట్ అయిందో అక్కడ దానికి ప్రాపర్ ఎలివేషన్ లేకుండా అయిపోయిందనమాట. ఓకే. ఎంతసేపు అంటే వాళ్ళు చాలా క్రూరమైన మనస్తత్వం కలవారు. లేదంటే ఎలాంటి వాళ్ళని చంపేస్తారు, రకరకాలుగా చంపుతారు మనుషుల్ని అనేది ఎలివేట్ అయింది తప్పితే, వాళ్ళ మైండ్ సెట్స్ ఏంటి? లేదంటే వాళ్ళు ఎందుకని అంత క్రూరత్వాన్ని కోరుకుంటున్నారు? లేదంటే అంతగా హింసకి ఎందుకు వాళ్ళు అడిక్ట్ అయ్యారు? అనేది ఎక్కడ ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. సో, శైలేష్ ఖన్నా స్పెసిఫిక్‌గా ఈ పాయింట్‌ని కొంచెం ప్రాపర్‌గా వర్కౌట్ చేసి దాన్ని ఇంకా ప్రాపర్‌గా ప్రొజెక్ట్ చేసి ఉండుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాకి అదొక మేజర్ ప్లస్ పాయింట్ అయ్యేది. అదర్ దాన్ దట్ నాని క్యారెక్టర్‌ని అన్‌అపాలజెటిక్‌గా క్రియేట్ చేసిన విధానం కానీ, ఆ చుట్టూ ఉన్న పాత్రలతో చిన్న చిన్న డీటెయిలింగ్స్‌ని నడిపించిన విధానం గాని బావుందనమాట. అంటే ప్రతి విషయాన్ని ఏదో అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా కాకుండా చిన్న చిన్న డీటెయిలింగ్‌లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 'నాని' ఒక స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నప్పుడు అతను క్లాస్ తీసుకునేదే రేడియో కమ్యూనికేషన్ మీద. సో, అతను రేడియో కమ్యూనికేషన్‌లో స్పెషలిస్ట్ అనేది ప్రత్యేకంగా ఎక్కడ ఎలివేట్ చేయకుండా ఒక చిన్న డైలాగ్‌లో అట్ ద సేమ్ టైమ్ ఆ చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్‌తో ఎలివేట్ చేసిన విధానం బావుంది. సో, ఈ రకంగా కొంచెం వర్క్ చేస్తున్నాడు ఖచ్చితంగా. అయితే ఈ కల్ట్ అనేది ఇంకా ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళని ప్రాపర్‌గా ఎలివేట్ చేసుండుంటే ఇంకా బావుండేది. సో, ఫైనల్లీ 'హిట్ 3' అనేది ఖచ్చితంగా ఒక ఎక్సిలరేటింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా. ఈ స్థాయి యాక్షన్ సీక్వెన్సెస్ అంటే ఈ స్థాయి బ్లడీ యాక్షన్ అనేది మనం తెలుగులో ఇప్పటిదాకా చూడలేదు. మోస్ట్‌లీ హాలీవుడ్ మూవీస్‌లో చూస్తూ వచ్చాం. సో, ఆ జానరాని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా 'హిట్ 3'. అయితే ముందు చెప్పినట్టుగా ఆ కల్ట్ అనేది ఇంకాస్త ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేసి ఎలివేట్ చేసుండుంటే గనక ఇంకా బాగా ఈ సినిమా వర్కౌట్ అయ్యేది. బట్ స్టిల్ నాని క్యారెక్టరైజేషన్ అండ్ ఆ బ్లడీ ఫైట్ సీక్వెన్సెస్ మేడ్ ద ఫిల్మ్ వర్తీ ఎనఫ్ ఫర్ ద టికెట్. దిస్ ఇస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.